అదే సారే ఇప్పటికీ వారే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కథ నడిపినటువంటి వాళ్ళే అనేక అంశాల్లో ప్రభావితం చేస్తున్నారు. అన్నీ తమ చెప్పు చేతల్లోనే పెట్టుకుని సాగుతున్నారు. హైప్యాక్ గుప్పిట్లోనే గ్రామ సచివాలయాలున్నాయి అంటూ ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం. మరి అంటే చంద్రబాబు ఇది అసమర్థత అనుకోవాలా, చేతగానితనం అనుకోవాలా, ఆయన వల్ల కావడం లేదనుకోవాలా? ఏడాది తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులే, జగన్మోహన్ రెడ్డికి సంబంధీకులే, జగన్మోహన్ రెడ్డి కావలసిన వాళ్ళే అన్నింటా చక్రం తిప్పుతుంటే చంద్రబాబు మరి ఏం చేయగలుగుతున్నట్టు? ఏమీ చేయలేకపోతే ఇంక చంద్రబాబు నాయకత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని ఎట్లా అనుకోవాలి? ఈ కథనాలు చూస్తుంటే ఇలాంటి సందేహాలు మనకి రాక మానవు. ఎందుకంటే ఈ రోజుకి ఏడాది తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ఐపాక్ మనుషులే సచివాలయాల్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపేస్తుంటే ఇక చంద్రబాబు ఏం చేయలేకపోతున్నట్టే కదా. ఏం చేయలేకపోతే ఆయన నాయకత్వం అసమర్థవంతమైనట్టే కదా. అసమర్థవంతమైనటువంటి నాయకత్వంతో రాష్ట్రాన్ని ఏ రకంగా ఉద్ధరిస్తారు అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి కదా. మరి ఇవన్నీ ఏమనుకోవాలో మరి వాళ్ళకే తెలియాలి.